హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్టోరీ టాక్స్. మనకి ఇలా 9th ఎపిసోడ్ ఓపెన్ కాగానే లాస్ట్ ఎపిసోడ్లో హీరోయిన్ అడుగుతాడు కదా, నువ్వే కదా స్లీపీ నైట్ అని చెప్పి. సో నువ్వు ఎందుకు మా 19th బిజినెస్ యూనిట్లోకి రావాలనుకోవట్లేదంటే, నేను డిజైన్ చేస్తానని చెప్పి నీకు ఎలా తెలుసు అంటే, హీరోయిన్ డ్రాయింగ్ చేస్తుంది కదా, అది చూపిస్తాడు. నీకు మంచి యొక్క స్కిల్స్ ఉన్నాయి, నీ స్కిల్స్ని యూస్ చేసుకో, నువ్వు 19th బిజినెస్ యూనిట్లోకి రా, నీకు ఎలాంటి ఇబ్బంది కలిగించను, నేను పర్సనల్ స్పేస్ అనేది నీకు ఇస్తాను, మన యొక్క పర్సనల్ రిలేషన్‌షిప్‌ని దాంట్లోకి తీసుకురాను. నేనొక బాస్ కిందనే చూసుకుంటాను. ఒకసారి ట్రై చెయ్యు అని చెప్పి హీరోయిన్‌తో అంటే, నేనింక జాయిన్ అవ్వను దాంట్లోనే అని చెప్పి హీరోయిన్ అనేస్తుంది. అలా హీరోయిన్ ఏంటంటే నడుచుకొని బబుల్ టీ ఉంటుంది కదా, తాగుకొని వెళ్తే వాళ్ళ ఫ్రెండ్స్‌తో చెప్తుందనమాట. ఇలాగ 19th యూనిట్ దాంట్లోని గూచి నన్ను ఇన్వైట్ చేశాడని చెప్తే, దాని ఫ్రెండ్ అంటుంది, ఒకసారి ట్రై చేయొచ్చు కదా అని చెప్పి హీరోయిన్‌తో చెప్తుంది. సో, సరే, సరే నాకు పార్సెల్ వచ్చింది. ఆ పార్సెల్ తీసుకొని వెళ్తానని చెప్పి పార్సెల్ కౌంటర్‌కి వెళ్తుంది. సో, అక్కడ పార్సెల్ తీసుకోవడానికి వెళ్తున్నప్పుడు అక్కడ గూచినొస్తాడు. సో, హీరోయిన్ అంటుంది చాలా వెయిట్‌ది మోస్తుందనమాట. సో, నేను హెల్ప్ చేస్తానే, నాకు ఇవ్వు అంటే హీరోయిన్ ఇవ్వకుండా తీసుకొని వెళ్ళిపోతుంటే అది పడిపోబోతుంటుంది. అప్పుడు హీరో పట్టుకుంటాడు. సో, హీరో పట్టుకొని లోపలికి వెళ్ళిపోతుంటుంటే, అటు కాదు ఇది డాగ్ కోసము హౌస్ హౌస్ అనేది నేను ఆర్డర్ చేశాను. అది క్రియేట్ చేయాలి. పద మనం పార్క్‌లోకి వెళ్ళాలి అని చెప్పి అక్కడ తీసుకొని వెళ్తుంది. సో, సరే ఇదైతే నేను అడ్జస్ట్ చేస్తానులే అంటే హీరోయిన్ ఆ మోడల్ ఎలా ఉంటుందనేది హీరోకి చూపిస్తే, సరే అయితే ఈ మోడల్‌ని నేను అడ్జస్ట్ చేస్తాను. నువ్వేం కంగారు పడకు అని చెప్పి హీరో స్టార్ట్ చేస్తాడు వర్క్‌ని. సో, హీరో మొత్తం అంతా చేయడాన్నేంటంటే, హీరోయిన్ పైన బాల్కనీలో ఫోన్ మాట్లాడుతూ చూస్తుంటుంది. అదే టైంలోనేంటంటే వర్షం పడుతుందనమాట. వర్షం పడుతున్నప్పుడే ఏం చేస్తాడంటే హీరో మొత్తం తడిచిపోతాడు కదా, సో, దానికోసమని చెప్పి అంబ్రెల్లా కోసమని చెప్పి బయటికి వెళ్తాడు. సో, హీరోయిన్ ఏంటంటే వర్షంలో అక్కడికొచ్చి నాకు తెలుసు నువ్వేం చెయ్యవని చెప్పి మధ్యలోనే వెళ్ళిపోతావన్న అనుకున్నాను. అలాగే వెళ్ళిపోయావంటే, అదే టైంలో హీరో బ్యాక్ సైడ్ నుంచి వచ్చి, వర్షం పడుతుంది కదా, నేను అంబ్రెల్లా కోసం వెళ్ళాను. నువ్వేం కంగారు పడకు, నువ్వు వెళ్ళిపో అని చెప్పి హీరోయిన్ వెళ్ళిపోతుంది. సో, అదే టైంలో ఏంటంటే ఒక చేతిలో అంబ్రెల్లా, ఒక చేతిలో టార్చ్ లైట్ వేసుకోవడానికి హీరో ఇబ్బంది పడితే, హీరోయిన్ వెనక నుంచి వచ్చి నేను అంబ్రెల్లా పట్టుకుంటాను, నువ్వు నీ వర్క్‌ని కంటిన్యూ చెయ్యు అని చెప్పి హీరోతోటి. నా మొఖం కాసి ఏం చూస్తున్నావు? నీ వర్క్ నువ్వు చెయ్యు అని చెప్తే, హీరో అంటాడు, "నువ్వు ఒకసారి ట్రై చేయొచ్చు కదా, నన్ను మా 90th బిజినెస్ యూనిట్‌లో జాయిన్ అవ్వడానికి" అని చెప్పి హీరో మాట్లాడుతుంటే, హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో, హీరోయిన్ ఏంటంటే చాట్ గ్రూప్ ఉంటుంది కదా, వాళ్ళ గ్రూప్‌లోని సో, వాళ్ళకి టెస్ట్ చేస్తుందనమాట. మీ అందరికి ఒక విషయం చెప్పాలి అంటే, "ఏంటి చెప్పు" అంటే, ఇలాగ గోచిన్ 19th బిజినెస్ యూనిట్‌లోని నన్ను జాయిన్ అవ్వమని చెప్పాడు. నేను జాయిన్ అవ్వాలా వద్దా అంటే, దానికి హీరో టెక్స్ట్ చేస్తాడు. "నీకు దానికోసం ఇష్టముంటే జాయిన్ అవ్వు. దాంట్లో ఏముంది" అంటే, "నాకు ఇష్టమే. నేను దానికోసం తెలుసుకున్నాను. ఎందుకంటే గూచిని నేను మొదట్లో ఇష్టపడేటప్పుడు అది గేమింగ్ దానికి సంబంధించిందే కదా, సో, ఆళ్ళు డిజైన్ చేసే ట్రిపుల్ ఏ గేమ్ కోసం నేను మొత్తం అంతా తెలుసుకున్నాను" అంటే, హీరో అంటాడు, "అయితే నువ్వు మొత్తం అంతా గూచిన్ కోసం తెలుసుకున్నావా?" అంటే, "అవును. గూచిన్ యొక్క ఇష్టం మీద తెలుసుకున్నాను. బట్ ఇప్పుడు దానితోటి ఏం సంబంధం లేదు నాకు" అంటే, "ఏముంది, ఒకసారి నీకు దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చెయ్యి. నీ కేపబిలిటీ నీకు చాలా ఎక్కువ కదా, సో, దాంట్లో నువ్వు ట్రై చేయడానికి ఏముంది, నీకు కూడా మంచిగా వర్క్ వస్తుంది" అని చెప్పి హీరోయిన్ తోటి చెప్తాడనమాట. అవును కదా, సరే నేనొకటి ట్రై చేస్తాను అని చెప్పి హీరోకి టెక్స్ట్ చేస్తుంది. సో, ఇలా వీళ్ళిద్దరూ టెక్స్ట్ చేసుకుంటారు. సో, మార్నింగ్ అవ్వగానే ఏంటంటే అక్కడ జియాంగ్ ఉంటాడు కదా, జియాంగ్ వాళ్ళ అసిస్టెంట్ మొత్తం వాళ్ళ స్టాఫ్ అందరూ కలిపి ఒక మీటింగ్‌లో మాట్లాడుతూ ఉంటారనమాట. సో, ఆ మీటింగ్‌లోనే సరే, నేను గేమ్ ఆడుతాను, ఆ గేమ్ బాగా ఉంటుంది అని చెప్పి చాంగ్ అంటే, వాళ్ళందరి దగ్గరికొచ్చి సరే నీ నీ యొక్క ఐడీ ఇవ్వు అని చెప్పి తన దగ్గరికొస్తున్న టైంలో జియాంగ్ ఆపుతాడు వాళ్ళందరినిని. సో, తను గేమ్ బాగా ఆడదు, మీకు అందరికి ఇంకో గేమ్ చెప్తానులే అని చెప్పి వాళ్ళందరిని తీసుకెళ్ళిపోతాడు జియాంగ్. సో, ఇక్కడేంటంటే చాంగ్ అండ్ జియాంగ్ ఇద్దరు కలిపి ఒక దగ్గరికి వస్తారనమాట పార్టీ చేసుకోవడానికి. సో, అక్కడక్కడ జియాంగ్ అడుగుతాడు, "నువ్వెందుకిలా ఉంటున్నావు ఇంట్రోవర్ట్‌గా ఉండకు. ఏదైనా ఉంటే గట్టిగా చెప్పు. దేనికైనా ఎదుర్కొని పోరాడడం నేర్చుకో" అంటే, "ఏంటి జియాంగ్, తిను నా యొక్క రిజైన్ లెటర్ చూసేసాడా" అని చెప్పి హీరోయిన్ అనుకుంటుంటే, "ఏం చేస్తున్నావు నువ్వు చాంగ్? నువ్వు కొంచెం ముందు డ్రింక్ తాగు, నువ్వన్నీ ఆలోచించకు, గట్టిగా మాట్లాడడం నేర్చుకో" అని చెప్పి జియాంగ్ అంటాడు చాంగ్‌తో. దానికేంటంటే చాంగ్ గట్టిగా ఆర్డర్ చెప్తుందనమాట. "సో, ఇలాగే ఉండాలి. నువ్వు అర్థమైందా" అని చెప్పి జియాంగ్ అంటాడు. ఇక్కడేంటంటే హీరోయిన్ ఆర్డర్ చేస్తుంది ఫుడ్డు. సో, దానికోసం అని చెప్పి కిందకి వెళ్తుంది. సో, కిందకి వెళ్ళినప్పుడు మొత్తం డాగ్ కోసం రూమ్ రెడీ చేస్తారు కదా, దాని మీద హీరోయిన్ యొక్క అంబ్రెల్లాని పెట్టేసి వెళ్ళిపోతాడు హీరో అక్కడి నుంచి. సో, అది చూసుకున్న హీరోయిన్ నవ్వుతుంది. ఇక్కడేంటంటే హీరో ఫుడ్ తింటూ ఉంటాడు. "ఏంటి ఈరోజు ఇంత ఫుడ్ ఇంత యమ్మీగా ఉంది, ఇంత టేస్టీగా ఉంది" అని చెప్పి. ఇక్కడేంటంటే హీరోయిన్ ఆర్డర్ చేసింది కదా ఫుడ్డు, అదేంటంటే హీరోయిన్‌కి డెలివరీ అవ్వదు. అదెవరో తీసుకొని వెళ్ళిపోతారనమాట. దానికోసం హీరోయిన్ గట్టిగా అరుస్తూ ఉంటే, హీరో అంటాడు, "పద మనం సీసీటీవీ కెమెరాలో చూద్దాం ఎవరు తీసుకెళ్ళిపోయారో"
వాళ్ళ మీద కేసేద్దామని చెప్పి హీరో తీసుకొని వెళ్తే అక్కడ సీసీటీవీ కెమెరాస్ చెక్ చేస్తారు. చెక్ చేస్తే అక్కడ ఫుడ్ ఎవరో తీసుకొని వెళ్లరు. మన హీరోవే తీసుకొని వెళ్ళిపోతాడనమాట. సో, హీరో ఏంటంటే మిస్‌అండర్‌స్టాండింగ్ మీద తీసుకొని వెళ్ళిపోతాడు కదా! దానికి హీరోయిన్ అంటుంది, "నువ్వు నా ఫుడ్‌ని తీసుకొని వెళ్ళిపోయావు. ఇది మిస్‌అండర్‌స్టాండింగ్ కాదు. నీకొక పనిష్మెంట్ ఇస్తాను. అది దాంట్లోని ఒక స్పెషల్ ఐడల్ ఉంటాయి. దాని యొక్క కలెక్షన్ నాకు మొత్తం అంతా కావాలి. నువ్వేం చేస్తావో తెలీదు. ఆ కలెక్షన్ నాకు మార్నింగ్ కల్లా కావాలి" అని చెప్పి హీరోయిన్ ఏంటంటే హీరోకి టార్గెట్ ఇస్తుంది. చాంగ్ ఇద్దరు కలిపి తాగుతారు కదా! అప్పుడు జాంగ్ దగ్గరికి ఎవరో ఒక రౌడీ వస్తుంటే చాంగ్ ఏం చేస్తుందంటే గట్టిగా కొట్టేస్తుందనమాట. "ఏంటి ఈ అమ్మాయి ఈ యాంగిల్ గూడా ఉందా?" అంటే, "అవును కరాటే నేర్చుకున్నావంటే" "అవును నేను కరాటే నేర్చుకున్నానని" చెప్పి చాంగ్ అని, "సరే ఇక్కడి నుంచి వెళ్దాం పదండి" అని చెప్పి చాంగ్ జియాంగ్‌ని తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక్కడ మార్నింగ్ ఏంటంటే హీరోయిన్ ఇస్తుంది కదా హీరోకి మొత్తం ఐడల్స్ మొత్తం కలెక్షన్ మొత్తం కంప్లీట్ చేయమని చెప్పి. సో, దానికోసం ఏంటంటే బల్క్‌గా ఫుడ్ ఆర్డర్ చేస్తాడనమాట. "ఏంట్రా నువ్వు ఇంత తింటావా? అసలు ఏం చేస్తున్నావు? క్యూలింగ్ కోసం నువ్వు పిచ్చివాడివయిపోతున్నావా?" అంటే, "ఇవి ఆర్డర్ చేయడం ఏంటి ఆల్రెడీ కంప్లీట్ చేసేసానని" చెప్పి ఫుడ్ మొత్తం ఆర్డర్ చేస్తారు కదా! ఫుడ్ మొత్తం తీసుకొని వెళ్ళి ఒక అక్కడ పని చేస్తారు కదా! వాళ్ళకిస్తారనమాట. "ఏంటి మీకు కూతురేమైనా ఉందా? ఇవన్నీ చేస్తున్నారు మీ కూతురు కోసం" అంటే హీరో నవ్వుకుంటాడనమాట. సో, మొత్తం ఐడల్ కలెక్షన్ మొత్తం కంప్లీట్ చేసేసి హీరోయిన్ డెస్క్ దగ్గర హీరో పెట్టేస్తాడు. అది చూసుకుంటే హీరోయిన్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే వాళ్ళ కోవర్కర్ ఉంటుంది కదా! సో, తనొచ్చి "అయినా ఇవన్నీ నువ్వు కంప్లీట్ చేసావా? ఎంత కష్టం తెలుసా? ఇదంతా కంప్లీట్ చేయడానికి" అంటే, "ఇది కంప్లీట్ చేయడం కాదు నాకొక ఫ్రెండ్ ఇచ్చాడు దీన్ని" అంటే, "ఓకే. నీకు ఫ్రెండ్ ఇచ్చాడా? నువ్వు చాలా లక్కీ అసలు. చాలా కష్టం ఇదంతా కంప్లీట్ చేయడానికి" అని చెప్తే హీరోయిన్ హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళ బాస్ ఉంటాడు కదా! జంగ్ తన దగ్గరికి వెళ్తుందనమాట. సో, "బాస్ ఇలాగ నేను జాబ్‌ని రిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. 19థ్ బిజినెస్ యూనిట్ ఉంది కదా! దాంట్లో జాయిన్ అవుదామని చూస్తున్నాను. సో, నాకు యాక్సెప్ట్ చేయండి నా రిజైన్‌ని" అంటే తనేంటంటే కోప్పడిపోయి "నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో" అని చెప్పి అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇంకా హీరోయిన్ చేసేదేం లేక బయటికి వెళ్ళిపోయి ప్రతిరోజు జాంగ్ వైపు తిరుగుతుందనమాట. "నా రిజైన్ లెటర్‌ని మీరు యాక్సెప్ట్ చేయండి, యాక్సెప్ట్ చేయండి" అని చెప్పి ప్రతిసారి తను ఎదురయ్యి ఇలాగ చెప్తుందనమాట. ఇంక తనకి చిరాకు పడిపోయి ఒకరోజు హీరోయిన్ ఎదురుగా వచ్చి, "సరే నువ్వు 19థ్ యూనిట్‌కెళ్ళాలనుకుంటున్నావు కదా! సరే నీకు 2 డేస్ టైమ్ ఇస్తాను. నీ వర్క్‌నంతా కంప్లీట్ చేసుకొని ఆ యూనిట్‌లోకి వెళ్ళు నువ్వు" అని చెప్పి చాంగ్ అంటాడు. అనేసి ఇంకా ఆలోచిస్తారనమాట. ఆ రోజు ఏం జరిగిందని చెప్పి. ఇలాగా గూర్చొని వెళ్ళిపోతుంటాడు. గూర్చున్న దగ్గరికేంటంటే జాంగ్ వెళ్ళి, "ఏంటి నువ్వు నా యూనిట్ మొత్తాన్ని తీసేసుకోవాలని చూస్తున్నావా? ఏం చేస్తున్నావు?" అంటే అప్పుడు ఒక విజిటింగ్ కార్డ్ ఇచ్చి, "ఇదిగో ఈ విజిటింగ్ కార్డ్. ఈ విజిటింగ్ కార్డ్ యొక్క వాళ్ళ ఇంటర్వ్యూ నువ్వు కావాలనుకుంటున్నావు కదా! సో, తనని వెళ్లి నువ్వు కలు" అంటే, "ఏంటైతే క్యూలింగ్ నీకు అంత ఇంపార్టెంటా? తనకి బదులు ఇది ఇస్తున్నావు నువ్వు" అంటే, "నాకు క్యూలింగ్ అనేది చాలా ఇంపార్టెంటో కాదో కానీ ఇది నీకు చాలా ఇంపార్టెంట్ కదా! ముందు నేను చెప్పిన పని నువ్వు చెయ్యు" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటంటే కూర్చొని గేమ్ ఆడతాడనమాట. సో, ఆ గేమ్ ఆడుతున్న టైంలోనే అక్కడికేంటంటే హీరోయిన్ వచ్చేస్తుంది. ఇలా కూర్చొని నాకు ఒప్పుకున్నారు రిజైన్ చేయడానికి. ఎప్పుడు నేను మీ వర్క్‌లో జాయిన్ అవ్వాలి నేను అనంటే, ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు అంటే హీరో గేమ్ ఆడతారు కదా! సో, అందులోనేంటంటే హీరో లాగిన్ అయ్యి ఉంటాడనమాట. అనదర్ విన్ అని చెప్పి. సో, అది ఎక్కడైతే హీరోయిన్ చేసి చూసేస్తుందేమో అని చెప్పి హీరోయిన్ చూడకుండా హీరోయిన్‌ని ఆపుతాడు. సో, అలా హీరోయిన్ దగ్గర తీసుకుంటాడనమాట. సో, ఇద్దరు కొంచెం క్లోజ్‌గా వస్తారు. ఆ క్లోజ్‌గా రావటాన్ని ఏంటంటే హీరో వాళ్ళ ఫ్రెండ్ జియాంగ్ ఉంటాడు కదా! తను అప్పుడే లోపలికొస్తాడు. "సరే, సరే మీ ఇద్దరు కంటిన్యూ అవ్వండి నేనేం చూడలేదని" అంటే హీరోయిన్ అక్కడి నుంచి ఆక్వర్డ్‌గా ఫీల్ అయ్యి వెళ్ళిపోతుందనమాట. "ఏంట్రా క్యూలింగ్ ఏదో చేస్తున్నట్లున్నావంటే" "అరే ఎదవ అది చేసిందేమీ కాదురా! ఇలాగ నేను గేమ్ ఆడుతున్నప్పుడు తను చూసేసింది. ఎక్కడ తను చూసేస్తుందేమో అని చెప్పి తను నేను దూరంగా తీసుకొచ్చేసానంటే" "సరే, సరే ఇదంతా కాదు గానీ ముందు నువ్వు తనకు దగ్గరవ్వాలంటే తన యొక్క వీచాట్‌లో యాడ్ చేసుకో. సో, అలాగైతే నువ్వు దగ్గరవ్వగలవు" అని చెప్పి హీరో వాళ్ళ ఫ్రెండ్ అనేస్తాడు. సో, ఇక్కడ వీచాట్‌లో యాడ్ చేసుకోవడానికి ఏంటంటే హీరోయిన్ దగ్గరికి హీరో వస్తాడనమాట. అప్పుడే వాళ్ళ కొలీగ్ తోటి మాట్లాడుతుంది హీరో కోసం. తనొక దెయ్యము ఇలా అలా అని చెప్పి మాట్లాడుతుంటే అప్పుడే హీరో వస్తాడు. సో, అక్కడ ఎక్కడైతే హీరో వినేసాడేమో అనుకోని చెప్పి హీరోయిన్ అక్కడికి వెళ్ళిపోతుంటుంటే హీరో వెనకాతల వెళ్తాడనమాట. హీరోయిన్ పట్టుకొస్తున్న జ్యూస్ ఏంటంటే హీరో యొక్క కోట్ మీద పడిపోతుంది. సరే దీనికి నేను రీప్లే చేస్తాను. 100 యువాన్ సరిపోతుంది కదా! అని సరే మీ స్కానర్ చూపించండి అని చెప్పి స్కాన్ చేస్తున్న టైంలోనే హీరో ఏంటంటే యూచాట్ యొక్క స్కానర్ చూపిస్తాడనమాట. సో, స్కాన్ చేయగానే యూచాట్ అని వస్తుంది. సో, నన్ను వీచాట్‌లో యాడ్ చేసుకో నువ్వు. సో, నాతో చాట్ చెయ్యి అని చెప్పి హీరో అంటే, సరే, సరే అని చెప్పి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వీచాట్‌లో యాడ్ చేసుకొని. సో, హీరో అది చూస్తాడు. సో, సరే ఇంక తినేం వినలేదు కదా! ఓకే. అయితే మన మంచికే అంతా అని చెప్పి హీరోయిన్ అనుకుంటుంది. నైట్ అవుతుంది. నైట్ అయ్యేసరికి ఏంటంటే హీరోయిన్ వర్క్ చేస్తుందనమాట. వర్క్ చేస్తుంటే హీరో అండ్ హీరోయిన్ దగ్గరికొస్తారు కదా! హీరోయిన్ మొత్తం అంతా అదే గుర్తుకొస్తుంది. సో, ఇలా కాదని చెప్పి వేరే దగ్గరికి
వర్క్‌కెళ్ళి వర్క్ చేస్తుంది. అదే గుర్తుకొస్తుంది. ఇంక ఇలా కాదని చెప్పి పడుకుండిపోతుంది. సో, పడుకుండిపోయిన తర్వాత మార్నింగ్ అయ్యేసరికి హీరోయిన్‌కి ఒక డ్రీమ్ వస్తుందనమాట. హీరోయిన్ ఏంటంటే హీరోయిన్ కిస్ చేస్తున్నట్లు. సో, ఇంక సరే నైట్ అయిపోయింది. మార్నింగ్ వచ్చేసింది. ఇంక నువ్వైనా లెగు అని చెప్పి లెగుస్తుంది హీరోయిన్. అప్పుడే హీరోయిన్‌కి ఒక కాల్ వస్తుందనమాట. ఇలాగా మీ డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేసింది. మీ ఊరికి వచ్చి కలెక్ట్ చేసుకోండి అంటే, ఇలాగా నేను వేరే దగ్గర ఉన్నాను. సో, మీరేమైనా మెయిల్ చేస్తారా అంటే, లేదు మీరొచ్చి కలెక్ట్ చేసుకోవాలంటే ఇంక హీరోయిన్ ఏం చేసేది లేక వాళ్ళ ఊరికి వెళ్తుందనమాట. సో, అక్కడ హీరోయిన్ రిసీవ్ చేసుకోవడానికి హీరోయిన్ యొక్క క్లోజ్ ఫ్రెండ్ ఉంటాడనమాట. తను వస్తాడు. సో, హీరోయిన్ ఆ కార్‌లో తీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు తను అడుగుతాడు, "నీకెవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? నువ్వెలాంటి అబ్బాయిని ఇష్టపడతావు?" అంటే, "ఇలా హ్యాండ్సమ్ అబ్బాయినంటే." "నన్నెందుకు నువ్వు ఇష్టపడవు?" అనంటే, హీరోయిన్ ఇలా చూస్తుంది. "లేదు లేదు నీకు జోక్ చేశాను. నీకెవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నారా?" అంటే అదే టైంలోని గూచిన్‌కి టెక్స్ట్ చేస్తుందనమాట. అదే అనదర్ విన్ అనే అకౌంట్ నుంచి. ఇలాగ ఒక అబ్బాయి పదే పదే ఒక అబ్బాయి లవ్ చేస్తున్నాడు అని చెప్పి మనల్ని అడుగుతుంది. దానికి అర్థం ఏంటంటే, తను నిన్ను ప్రపోజ్ చేస్తున్నాడా ఏంటి అంటే, లేదు అని హీరోయిన్ అంటుంది. ఇంతకీ తనెవరంటే, నా బెస్ట్ ఫ్రెండ్, నా క్లోజ్ ఫ్రెండ్, చిన్నప్పటి ఫ్రెండ్ అని చెప్పి హీరోయిన్ టెక్స్ట్ చేస్తుంది. బెస్ట్ ఫ్రెండా? క్లోజ్ ఫ్రెండా? ఏంటి ఇది? అని చెప్పి అలా ఉండిపోయి ఇది రెడ్ సిగ్నల్‌లా ఉంది అని చెప్పి అనుకుంటాడు. ఇంక అక్కడితో మనకి ఎపిసోడ్‌ని ఎండ్ చేసేస్తారు.